స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ఆదర్శ గృహిణి వల్ల, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ వల్ల భర్తకు కలిగే రెండవ ఆశీర్వాదాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. ఆమె పెనిమిటి సభలో పెద్ద మనుషుల నడుమ కూర్చుండి ఎల్లరి మన్ననను పొందును. ఈ వచనం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ భర్త గవినుల యొద్ద కొనియాడబడును, పెద్దలతో ఆయన కూర్చుండును. అంటే ఏంటండి, ఆయన ఒక లీడర్ లాగా, పెద్దవాడిలాగా కూర్చుంటాడు అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, 10 నుండి 31వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు అక్కడ స్త్రీ గురించి అంతా రాయబడి ఉంది. కానీ 23వ వచనం వచ్చినప్పుడు ఆమె భర్త గురించి రాయబడినప్పుడు ఆయన గవినుల యొద్ద పెద్దల మధ్య కూర్చొని ఉన్నాడంట. అయితే ఆమె భర్తను అందరూ ఒక లీడర్ లాగా, ఒక పెద్ద మనిషిలాగా, ఒక న్యాయం చేసే ఒక వ్యక్తిలాగా చూస్తూ ఉంటున్నప్పుడు మనుషులు ఆయనను మాత్రమే కాదండి, ఆయన అక్కడ కూర్చోడానికి కారణమైన ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, భార్య. ఆ పెద్ద యొక్క భార్య వెనక అందరికీ కనబడుతుందండి. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ చేసే పని ఏమిటి అంటే ఆమె భర్తకి ఎప్పుడూ ఒక ఆటంకంగా మారదు, సమస్యగా మారదు, పరిష్కారంగా మారుతుంది. ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఒక స్త్రీలా ఉంటుంది. కానీ సమస్యలపైన సమస్యలు సృష్టించే ఒక స్త్రీలాగా ఆమె ఉండదు. ఆమె ఇంటిని చక్కబెడుతుంది కాబట్టి, బిడ్డల్ని చక్కబెడుతుంది కాబట్టి, అందుకే ఆ భర్త బయటికి వెళ్ళి ఏదైనా చేయగలుగుతున్నాడు, ఆయన చెయ్యగలడు. ఆయన భవిష్యత్తు అంటే అభివృద్ధికి దోహదపడుతుంది ఆమె, ఆయన ఎదుగుదలకు ఆమె దోహదపడుతుంది. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట గెలవలేకపోతే బయట గెలవలేరు అని అంటారు. అందుకనే ఇంటిని చక్కబెట్టుకొని బయట చక్కబెట్టుకోవడానికి ఈయన వెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఆమె ఇంటిని చక్కబెట్టే ఒక స్త్రీ. రిపుల్ ఎఫెక్ట్ అంటారు కదండి, నీటిలో ఒక రాయి వేసామనుకోండి, ఆ తరంగాలు ఇలా చిన్నగా మొదలై ఇలా ఒకటి 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 ఇట్లా వెడల్పుగా ఆ తరంగాలు వెళ్తూ ఉంటాయి. అలాగే ఈ స్త్రీకున్న ఒకే ఒక గుణం ఏంటో తెలుసా, దేవుని యందు భయభక్తులు. ఒకటే మాట, ఆమెకున్నది ఒకటే, దేవుడు అంటే భయం. ఈ భయం ఒక్కటే లోపల ఎక్కడో ఒక గదిలో ప్రార్థన చేస్తూ, లోపల ఎక్కడో వంట చేస్తూ, లోపల ఏదో ఒక పిల్లల్ని చూసుకుంటున్న ఆమె ఎక్కడ కనబడుతుంది అని అంటే భర్తతో పాటు ఆమె కుర్చీపైన కూర్చోలేదు, భర్తతో పాటు పెద్దల మధ్యలో కూర్చోలేదు. కానీ ఆయనను చూసిన వాళ్ళందరిలో ఆమె కనిపిస్తుంది. ఆమె వల్లే ఈయన ఈరోజు ప్రశాంతంగా ఉన్నాడు, ఆమె వల్లే ఈరోజు ఈ కుటుంబం ఇట్లుంది అని చెప్పుకునేటట్టుగా దైవ భయం కలిగిన ఆ స్త్రీ, ఆ భార్య భర్తలో ఎప్పుడూ కనిపిస్తుంటుంది, బిడ్డల్లో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. చాలామంది ఆ కుటుంబ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది, వాళ్ళ అమ్మ చక్కగా నడిపిస్తుంది, వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది అని, వాళ్ళ అమ్మ బిడ్డల్ని గైడ్ చేస్తుంది అని ప్రియులారా, ఆ బిడ్డల ఎదుగుదలలో కూడా తల్లి కనిపిస్తుంది. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఉండే ఆశీర్వాదం ప్రియులారా. వాక్యంలో మనము చూస్తున్నామండి, ఆయన ఎక్కడ కూర్చుంటాడు అంటే ఎంత అద్భుతం చూడండి. ఆమె ఎక్కడో ప్రార్థన చేస్తుంటుంది, కానీ ఆమె ఇంటి నుంచి చర్చికి, చర్చి నుంచి సంఘానికి, బయట ప్రజల మధ్యలోకి ఈ తరంగాలు అట్లా వెళ్తున్నట్టు ఆమె ప్రార్థన అట్లా వ్యాపిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ఈరోజు దేవుని యందు భయం మాత్రం కలిగి ఉండాలని మనం జాగ్రత్త పడాలి. భర్త గవినుల యొద్ద కూర్చుంటాడు అంటే గవినులు లేకపోతే గేట్స్ అని మనం చూస్తే ప్రియులారా, దానికి అర్థం ఏమిటి అంటే పాత నిబంధనలో అక్కడ అనేకమైన నిర్ణయాలు చేయబడతాయి. పెద్దలందరూ ఒక చోట కూర్చున్నారంటే అనేకమైన నిర్ణయాలు చేయబడతాయి.
తీర్పు తీరుస్తుంటారు. ఎవరన్నా న్యాయం చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు తీర్పు చెప్పటము, ఈ భూములు పంచటము, సివిల్ వర్క్స్ చేయటము, మనుషుల అభివృద్ధికి ఏం చేయాలో ఒక నాయకులుగా ఈ గవిని యొద్ద లేకపోతే పురద్వారాల యొద్ద, గేట్స్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. ఈ ద్వారాలు ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఎవరు కూర్చుంటారు అని అంటే నాయకులు మాత్రమే ఆ ద్వారాల యొద్ద వాళ్ళు కూర్చుంటారు. రెండోదిగా అట్లా కూర్చోవడానికి కారణం అంటే ఈమె భర్త ఎక్కడ కూర్చున్నాడు? గవిని యొద్ద కూర్చున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, మీరు ప్రార్థన చేయాలి. ప్రభా, నేను నీలో ఉన్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా ప్రభా, నా భర్తను నువ్వు లేవనెత్తు, నా భర్తను నువ్వు నిలబెట్టు, నా భర్తకు నువ్వు కీర్తి దయచేయి, ఆయనకు ఘనత దయచేయి, ఆయన చేతుల కష్టార్జితాన్ని నువ్వు దీవించమని చెప్పి భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా నీ ప్రార్థన నీ భర్తతో పాటు వెళ్తూ ఉంటుంది. ద్వారాల యొద్ద ఉండాలి, ఆయన తల పైకెత్తబడాలి అని భార్య ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, ఆమె ఒక రహస్యమైన బలం. ఒక సహోదరి నాకు తెలుసండి, ఆమె ఏం చెప్తుందంటే, అక్క, నా భర్త మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏం లేదక్క, నేనే ఆయనకు సహాయం చేశా, ఎక్కడో ఒక చోట డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చా, ఆయన కొన్ని వెహికల్స్ కొనుక్కున్నాడు, మంచిగా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు ఆయన వేరేలాగా ఉన్నాడు అక్క, నేను ఎందుకు ఆయనకు చేయాలి, నేను ఎందుకు చేశాను అసలు అని నాది నీది అని చెప్పి ఆమె అంటూ ఉంది. నేను చెప్పానమ్మా, నీ భర్త ఎదుగుతే నీ కుటుంబం ఎదుగుతుంది కదా, నీ భర్త ఎదుగుతే నీ బిడ్డలు ఎదుగుతారు కదా, నీ భర్తకుండా గౌరవం నీకే కదా అని చెప్పినప్పుడు ఆమె అంటుంది లేదు అని చెప్పి ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులారా, భార్య ఒక రహస్యమైన బలముగా భర్తకు మారాలి. ఎప్పుడైతే మనము నమ్మకంగా ఉంటామో, చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆ కుటుంబము ఒక్కటొక్కటిగా కట్టబడుతుంది. పెద్దలు ఒక మాట చెప్తుంటారండి, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక స్త్రీ ఉంటుంది అని. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, లేకపోతే నువ్వు పని చేస్తుండ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. రహస్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు పని చేస్తారంట. అంటే ఇది దేవుని యందు భయం ఉన్న వాళ్ళకుండే ఒక లక్షణం అన్నమాట. అదేంటంటే స్పాట్లైట్ని కోరుకోరు. అంటే మనని మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు చూడడానికి పని చేయడం, మనుషుల పొగడతల కోసం పని చేయటము, ఇవేం చేయరండి. వాళ్ళు దేనికోసం చేస్తారు అంటే దేవుని యందు వాళ్ళు భయం కలిగి ఉంటారు కనుక ఎక్కడ వాళ్ళని పెట్టినా సరే అక్కడ దాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళు ఆశపడతారు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ భర్త పెద్దల మధ్య నాయకుడుగా కూర్చొని ఉంటాడని మనం చదివాం కదా. ఏవమ్మను మనం చూస్తే ఆమెకు దేవుని మాట యందు నమ్మకం లేదు కనుకనే ఆమె వల్ల ఏమైంది, భర్త పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. భర్త పడిపోయాడు, ఆమె పాపం చేసి పాపంలో భాగంగా భర్తను కూడా ఆమె ఆహ్వానించింది. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాం, అదెవరు అంటే రాణి అయిన యెజబేలు. ప్రియులారా, భయంకరమైన దుష్ట కార్యాలు చేస్తూ భర్త దుర్మార్గతలో ఇంకా ఆయన ఎక్కువ చేయడానికి యెజబేలు సహాయం చేసింది. మనుషుల్ని చంపడానికి సహాయం చేసింది, మోసం చేయడానికి సహాయం చేసింది, దేవుణ్ణి విడిచిపెట్టడానికి ప్రోత్సహించింది. కనుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, భార్య మాట విని చెడిపోయిన అహబు కంటే దుర్మార్గుడైన రాజు ఇంకొకడు లేడు అని పేరు వచ్చింది. ఈ పేరు ఎందుకు వచ్చింది? భార్య వల్ల అహాబు రాజుకు అటువంటి ఒక పేరు వచ్చింది. ప్రియులారా, ఆదాం ఎందుకు పడిపోయాడు? ఏవమ్మ చెప్పిన మాట విన్నాడు కాబట్టి ఆయన పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు రహస్యమందు మనం చేస్తున్న ప్రతి ఒక్కదాన్ని ఆయన చూస్తాడు. ప్రియులారా, నిర్గమకాండం 17వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరైనా ఏం చూస్తారండి? యుద్ధంలో ఎవరు పోరాడుతున్నారో అది మాత్రమే కనబడుతుంది. కానీ కింద యుద్ధం జరుగుతున్నప్పుడు పైన మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే అలసిపోయినప్పుడు హూరు అహరోనులు మోషే 2 చేతులెత్తి పట్టుకున్నారు. ఎందుకంటే మోషే చేతులు కిందికి దింపినప్పుడు యెహోషువ ఓడిపోతున్నాడు.
ఎప్పుడైతే మళ్ళీ చేతులు ఎత్తుతున్నాడో అప్పుడు యెహోషువ గెలుస్తున్నాడు. అంటే విజయం ఎక్కడి నుండి వస్తుంది అంటే కొండపైన చేతులెత్తుతున్న మోషే ద్వారా విజయం వస్తుంది. ఊరు ఆరోనులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మోషేకు సహాయం చేస్తున్నారు చేతులు పైకెత్తడానికి. ప్రియబిడ్డ, ఈరోజు నీవు రహస్యంగా నీ భర్త కొరకు నువ్వు చేతులెత్తుతున్నావా? నీ బిడ్డల కొరకు చేతులెత్తుతున్నావా? నీ కుటుంబ పరిస్థితి మారడానికి నువ్వు చేతులెత్తుతున్నావా? నీ కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉన్నదా? ఎంత చేసినా నిన్ను గుర్తించరు. నువ్వు ఏం చేసినా నిన్ను ఒక దుమ్ములాగా ధూళిలాగా తీసి పడేస్తున్నారా? నువ్వు కలత చెందవలదు. ఎందుకంటే వాక్యం ఏం పలుకుతుందంటే రహస్యమందు సమస్తాన్ని దేవుడు చూస్తాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం పలుకుతుంది. బయటవి మనుషులు చూస్తారండి, కానీ రహస్యంగా మనం ఏం చేస్తున్నామో చేసే వాటిని అన్నిటినీ చూసే దేవుడు ఒకడున్నాడు. లూకా సువార్త 22:39-46 వచనాలు మనము చదివినట్లయితే ప్రియులారా, అక్కడ గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ముమ్మారు ఆయన ప్రార్థించాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ పాత్ర తొలగించు, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే అని ప్రార్థన చేసి దేవుని చిత్తంలోకి మార్చబడి దేవుని చిత్తం చేయటానికి ఆయన లేచి నిలబడ్డాడు. ప్రియులారా, ఆ కలువరి సిలువలో ఆ రోజు ఆ గెత్సెమనే తోటలో యేసుప్రభుని పట్టుకున్నది మొదలుకొని ఆ కలువరిలో ఆయన మరణించేంత వరకు ఆయన అనుభవించిన శ్రమలు వర్ణానీతం. అటువంటి శ్రమలన్నిటినీ భరించడానికి ఆయనకి ఎక్కడి నుండి శక్తి వచ్చింది అని అంటే గెత్సెమనే తోటలోంచి ఆయన ఆ శక్తిని పొందుకున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నీ భర్త తాగుబోతై ఉండొచ్చు, తిరుగుబోతై ఉండొచ్చు, నీ బిడ్డలు తిరుగుబాటుదారులాగా ఉండొచ్చు. ఏంటి ఇట్లాంటి ఒక అపకీర్తి నా బిడ్డలకు, నా భర్తకు, నా కుటుంబానికి అని చెప్పి నువ్వు కలత చెందుతుండొచ్చు. నువ్వు చెప్పిన ఏ మాటను వాళ్ళు లెక్క చేయని వాళ్ళుగా ఉండొచ్చు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు బహిరంగంగా దేవుడు వాళ్ళందరినీ నిలబెడతాడు. వాళ్ళ లోపల ఒక మార్పును తీసుకొని వస్తాడు. బహిరంగ విజయాలు ఎక్కడి నుండి ఆరంభమవుతాయి అంటే రహస్యమైన ప్రార్థనా జీవితం, వేరుపారిన ప్రార్థనా జీవితంలోంచే బహిరంగమైన జయాలు మనం పొందుకుంటాం ప్రియులారా. అంటే పబ్లిక్ విక్టరీ అన్నమాట. కనుక ఈరోజు నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నిటినీ ఆయన చూస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే ఆయన నిలబడ్డప్పుడు మనుషులు చెప్పట్లేదండి ఈ మాట, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. ఏం రాశాడండి? ఆయన పేరు చెప్పి ఆయన నిలబడ్డాడు అని చెప్పలేదు. ఆమె భర్త అని అక్కడుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క భర్త గవినిలి యొద్ద కొనియాడబడుతున్నాడని ఉంది. మామూలుగా అయితే ఎట్లా చెప్పాలి? ఆయన భార్య అని చెప్పాలి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె భర్త అని చెప్తున్నారు. ఇది ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఎవరైతే దేవుని యందు ఉంటారో ప్రియబిడ్డ, ఈరోజు నీ భర్త బలహీనుడైనా సరే, నీ భర్త అసమర్థుడైనా సరే, నీ భర్తకంత జ్ఞానం లేకపోయినా సరే, నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని ఆయన నడిపిస్తాడు. నీ భర్తను ఆయన నడిపిస్తాడు. కారణం ఏమిటి అంటే దేవుని అందు నువ్వు భయం కలిగి ఉన్నావు గనుక, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీ ప్రతి ప్రార్థనని దేవుడు చూస్తాడు. ఈరోజు సహోదరులారా, చాలామంది ఈ వాక్యాన్ని వింటూ ఉంటారు. నీ వెనక ఎవరు నిలబడ్డారో అటువంటి భార్యని, అటువంటి తల్లిని, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ఇలా ఎదిగి నిలబడడానికి ఎవరు కారణమయ్యారో ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చివరిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, గలతీ రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. గలతీ రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనంలో అంటే కొన్నిసార్లు నిరుత్సాహం కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఎంత చెప్పినా నా కుటుంబం ఇంతే, వాళ్ళు మారరు అని చెప్పి ఇంకా నేను ఎందుకు మంచి చేయాలి, నేను ఎందుకు సహాయం చేయాలి అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే గలతీ రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాట ఉందండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, కనుక మనము సత్కార్యములు చేయుటయందు, అంటే మంచి కార్యములు,
మంచి చేయుట యందు, సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. ఏలయనా మనము అటుల చేయుట యందు నిరాశ చెందకున్నచో. బైబిల్ ఏం చెప్తుందంటే మంచి చేయటానికి మీరు విసిగిపోవద్దు. మారటమే లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? మారటమే లేదు, నేను ఎందుకు కోఆపరేట్ చేయాలి? మారటం లేదు నాకెందుకు అని ఎప్పుడూ అనుకోకూడదు అని బైబిల్ చెప్తుంది. మంచి చేయుట యందు నీవు నిరాశ చెందకూడదంట. కనుక మనము సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. ఏలైనా మనము అటుల చేయుట యందు నిరాశ చెందకున్నచో, చూడండి, నిరాశ చెందొద్దంట. నిరాశ చెందకున్నచో మన కృషి ఫలవంతమగు సమయము వచ్చును. ఆమేన్. మన కృషి, మన ప్రార్థనకు ఫలం వస్తుంది, మన ప్రార్థనకు జవాబు వస్తుంది, మన ప్రయాసానికి మనం ఫలం అనుభవిస్తాము అని బైబిల్ చెప్తాంది. అయితే ప్రియ సహోదరి, ఒక ఛాలెంజ్ ఏంటంటే రహస్యంగా నీ కుటుంబం కట్టబడటానికి నువ్వు పని చేస్తూ ఉన్నావేమో. చాలామంది ఏంటంటండి, వాళ్ళకు నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎంత చేసినా వ్యర్థమే, నేను ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీరే, నేను ఎందుకు చెయ్యాలి, ఎవరి కోసం చేయాలి అని చాలాసార్లు అనుకుంటుంటారండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ప్రియులారా, నువ్వు ఎవరి కోసం చేయట్లేదు. దేవుడు నీకిచ్చిన బాధ్యత, దేవుడు నీకిచ్చిన భర్త, దేవుడు నీకిచ్చిన బిడ్డలు, దేవుడు నీకిచ్చిన కుటుంబం, దేవుడు నీకిచ్చిన ఈ ప్రాణం, ఊపిరి అన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినవే. కనుక ఆయన ముందు ఒకరోజు మనం నిలబడాలి ప్రియులారా. నువ్వు నమ్మకంగా చిన్న చిన్న వాటిలో నువ్వు నమ్మకం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే అందరి ముందు నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఓకే, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఉండే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ఆమె భర్తకు ఘనత తీసుకొని వస్తుందంట. ఆ భార్య, ఆ భర్త అభివృద్ధి చెందుతాడంట అన్ని విషయాలలో. అందుకనే ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ఈరోజు ప్రియబిడ్డ, రహస్యంగా, అంటే ఎవ్వరు మనుషులు గుర్తించకపోయినా సరే నమ్మకంగా ఉండటానికి, రహస్యంగా పనిచేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియ సహోదరి, గవనిల యొద్ద నువ్వు గుర్తింపబడాలంటే రహస్యంగా నువ్వు చేస్తున్న ప్రతి కార్యం దేవునికి భయభక్తులు కలిగి మనం చేయాలి. అదే కీర్తిని తీసుకొని వస్తుంది, అదే గుర్తింపును తీసుకొని వస్తుంది. నమ్మకత్వంగా మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తాడు, గమనిస్తాడు. కనుక వాక్యం ఏం పలుకుతుందంటే, 1 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, ఎవడైనను సంఘాధిపత్యమును ఆశించిన ఎడల అతడు ఉత్తమ కార్యమును కోరుకుంటున్నానట యథార్థమే. అంటే ఆ గవినిల యొద్ద కూర్చోవటం, తీర్పు చెప్పటం, న్యాయం చెప్పటం, ధర్మశాస్త్రం బోధించటం, ఇతరులను నడిపించటము, అది ఒక ఉత్తమమైన కార్యం. అది ఉత్తమమైన కార్యమును కోరుకోవటమే అని బైబిల్ చెప్తా ఉందండి. పిల్లరా, అది చెప్తున్నప్పుడు కింద చాలా విషయాలు మనం చదువుతున్నాం. దైవ సంఘము అధిపతి దోషారహితుడై ఉండాలి, ఒకే భార్య గలవాడుగా ఉండాలి, విజ్ఞత కలవాడుగా, ఇంద్రియ నిగ్రహము, క్రమశిక్షణ కలవాడై ఉండాలి, అతిథులను ఆదరించువాడై ఉండాలి, ఉత్తమ బోధకుడై ఉండాలి, అతడు త్రాగుబోతు కానీ దుర్జనుడు కానీ కాక సాత్వికుడును, జగడమాడని వాడై ఉండవలను, అతడు ధనాపేక్ష కలిగి ఉండకూడదు అని ఒక పెద్ద లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ అన్నిట్లో ఇంకొకటి చేర్చబడ్డది, అతి ముఖ్యమైనది. అది ఏమిటి అంటే, తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానమునకు తనకు విధేయులై అన్నింట గౌరవ మర్యాదలు పాటించినట్లు చూచుకొనవలెను. తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి దైవ సంఘమును ఎట్లు సరిదిద్దగలడు అని బైబిల్ చెప్తుందండి. అంటే ఈ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు అంటే ఏంటో తెలుసా అండి, ఆ కుటుంబం చక్కబెట్టడానికి, బిడ్డల్ని చక్కబెట్టడానికి భర్తకి సహకారిగా భార్య నిలబడ్డది. కాబట్టే ఈ భర్త గవిని యొద్ద కూర్చున్నాడు. అంటే గవిని యొద్ద కూర్చోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటండి? నీ కుటుంబాన్ని మొదట నువ్వు చక్కదిద్దుకోవాలి అని. అయితే అందుకనే తన భర్త గవిని యొద్ద కూర్చుంటున్నప్పుడు మనుషులు ఏం చూస్తున్నారంటే, ఈరోజు ఈయన ఇక్కడ కూర్చున్నాడంటే ఇంట్లో అన్నీ చూసుకునే
దైవజ్ఞానం కలిగిన ఒక భార్య ఉంది, ప్రార్థన చేసే ఒక భార్య ఉంది అంటే దీనికి చదువు రావాల్సిన అవసరం లేదండి, డబ్బు ఉండవలసిన అవసరం లేదండి, ప్రిలరా ఈ లోక జ్ఞానం ఉండవలసిన అవసరం లేదండి, నీకు కంప్యూటర్లు ల్యాప్టాప్లు చేయాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలు డాక్టర్ చదువుతుంటే నీకు చదువు కూడా రాకపోవచ్చు. కానీ ఈరోజు ఎంతోమంది తల్లులు వాళ్ళకి చదువు రాకపోయినా సరే బిడ్డల్ని ముందుకు నడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అటువంటి జాబితాలో మనం ఉండాలి అని అంటే మనకు ఉండవలసింది ఏమిటి అంటే దైవ భయం మనం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అని వాక్యం పలుకుతోంది. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావేమో నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, అయితే ఆ ప్రార్థన ఎన్నడూ కూడా నిరర్ధకం కాదు. వాటన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. వాళ్ళని దేవుడు ఘనపరిచినప్పుడు ఆ ఘనతలో నీ ఉంటావు, వాళ్ళ అభివృద్ధి చెందినప్పుడు ఆ అభివృద్ధిలో నీ ఉంటావు. కనుక నిరుత్సాహపడక, నన్నెవరు గుర్తించట్లేదు, అంత వ్యర్థమైపోతుంది అని ఒక ఆలోచన చేయకుండా దేవుని యొద్ద నీ చేతులెత్తి కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం నీ ద్వారా లేపబడుతుంది. నువ్వు కనిపించవు ఎవరికి, నువ్వు రహస్యంగా ఉంటావు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన అనేక మందిని పైకి లేవనెత్తుతుంది, సంఘాలను లేవనెత్తుతుంది, దేశాన్ని లేవనెత్తుతుంది, అనేక మంది బిడ్డల్ని లేవనెత్తుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, గనుడా పరిశుద్ధుడా నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ భార్యగా కలిగిన భర్తకు రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన గవినుల యొద్ద కూర్చుంటాడు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రభా, ఈరోజు ఎంతమంది స్త్రీలు నా భర్త కుటుంబాన్ని సరిగా నడిపించలేకపోతున్నాడే, అంత జ్ఞానం లేదే అని ప్రభువా కన్నీరు విడుస్తున్నారేమో నాయన, వారికి జ్ఞానం దయచేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, కుటుంబాన్ని నడిపించటానికి ఉద్యోగం దగ్గర, పని దగ్గర ప్రభువా, వ్యాపారం దగ్గర నా తండ్రి అయ్యా వారిని లేవనెత్తుకోండి ప్రభువా. వారి బిడ్డల్ని మీరు లేవనెత్తండి. వారి నిమిత్తం చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఒక్కొక్కరిని మీరు దర్శించమని ప్రభువా నా తండ్రి, నీ యందు భయభక్తులు గల వారిని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావని, చూస్తావని, దానికి ప్రతిఫలం ఇస్తావని, ఫలమిచ్చి నా తండ్రి నాయన నువ్వు ఘనతనిస్తావని ప్రభా, నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నందుకై నీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డ, రానున్న దినాలలో నీ భర్త ఎదిగినప్పుడు, నీ బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు, నీ కుటుంబం లేవనెత్తబడినప్పుడు వాటన్నిటిలో ఇతరులకి నువ్వు కనిపిస్తావు. ఎందుకంటే రహస్యంగా నువ్వు చేస్తున్న ప్రార్థనల అన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. ఆ గవిని యొద్ద భర్తను చూసినప్పుడు అందరు ఎలా ఆయన భార్యను చూశారో అలాగే నీవు దేవుడి దృష్టిలో నువ్వు కనబడుతున్నావు, ఆయన నిన్ను కనిపెట్టుకుని ఉన్నాడని సంతోషించు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.